అస్సాంలో కమలం హ్యాట్రిక్ కొడుతుందా? అస్సాంలో బీజేపీ కాంగ్రెస్ హోరాహోరు. ఈ రెండు జాతీయ పార్టీల మధ్య కీలకంగా మారనున్న ప్రాంతీయ పార్టీలు. బీజేపీ కాంగ్రెస్ల మధ్య హోరాహోరీ పోరుతో అస్సాం ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రంలో దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న కమలదళం హ్యాట్రిక్ విజయంపై కన్నేగా దాన్ని ఓడించి పూర్వ వైభవం సాధించాలని హస్తం పార్టీ ప్రణాళికలు రచిస్తుంది. అటు భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలు, ఇటు కాంగ్రెస్ మిత్రపక్షాలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని ఏఐయుడిఎఫ్ ఎంత మేరకు ప్రభావం చూపిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అస్సాంలోని బీజేపీ రాష్ట్రంలోని 2016లో బీజేపీ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ 2021లో ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంది. ఈ 10 ఏళ్ల పాలన కాలంలో వ్యవస్థాగతంగా చాలా బలోపేతమైంది. రాష్ట్రంలో అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, కుదుర్చుకున్న శాంతి ఒప్పందాలను పదే ప్రస్తావిస్తూ ఎన్డీఏను మరోసారి గెలిపించాలని ఓటర్లను సీఎం హిమంత బిశ్వ శర్మ కోరుతున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీకి చెందిన ఇతర సీనియర్ నేతలు రాష్ట్రంలో పలుమార్లు పర్యటించారు. డబుల్ ఇంజన్ సర్కార్తో అస్సాంకు చేకూరిన ప్రయోజనాలను వివరించాలని 10 ఏళ్లుగా అధికారంలో ఉండడంతో ప్రభుత్వంపై ప్రజల్లో సహజంగానే వ్యతిరేకత పెరిగి బీజేపీకి ఎన్నికల్లో కొంత ఇబ్బందికరంగా మారొచ్చు. హిమంత బిశ్వ శర్మ ఆయన కుటుంబ సభ్యులపై ఉన్న అవినీతి ఆరోపణలు ప్రతికూలంగా పనిచేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోని అస్సాం గణ పరిషత్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ, లిబరల్, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. ఇక అస్సాంలో కాంగ్రెస్ దూకుడుగా ముందుకెళ్తుంది. 2016లో గద్దె దిగడానికి ముందు వరుసగా 15 సంవత్సరాలు అస్సాంను కాంగ్రెస్ పాలించింది. దశాబ్ద కాలంగా అధికారానికి దూరంగా ఉండడంతో చాలా మంది సీనియర్లు పార్టీని వీడారు. అయితే ఇప్పటికీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు బలంగానే ఉంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ దూకుడుగా ముందుకెళ్తూ బీజేపీని ఓడించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మైనార్టీ ఓటర్ల మద్దతుపై పార్టీ భారీగా ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ రాష్ట్ర విభాగం మాజీ అధ్యక్షుడు భూపేన్ బోరా ఇటీవల పార్టీని వీడడం కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ. గొగోయ్కు ఆయన భార్య ఎలిజబెత్ కోల్బర్న్ కు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయని సీఎం హిమంత ఆరోపిస్తుండడం కొంత ప్రతికూలంగా మారొచ్చని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి సిపిఎం, అస్సాం జాతీయ పరిషత్, ఆల్ పార్టీ హిల్స్ లీడర్ కాన్ఫరెన్స్ పోటీ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో 16 సీట్లు గెలుచుకున్న ఐయుడిఎఫ్ ఒంటరిగా బరిలోకి దిగుతుంది. 2 జాతీయ పార్టీల మధ్య ప్రాంతీయ పార్టీల్లో ఇక్కడ కీలక భూమిక పోషించే అవకాశాలున్నాయి. మే 4వ తారీఖున ఎన్నికల రిజల్ట్స్ తో అస్సాంలో ఎవరు అధికారంలోకి వస్తారనేది తేలిపోనుంది.